ఎంసెట్ ఫలితాల్లో మెడిసిన్లో 19వ ర్యాంక్ సాధించిన అన్విత ప్రస్తుతం మనతో ఉన్నారు. అన్విత గారు, మీకు మొదట కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అండి. అంటే ఈ 19th ర్యాంక్ సాధించడానికి మీరు చేసినటువంటి కృషి ఏంటి? తెలంగాణ ఎంసెట్లో 19th ర్యాంక్ సాధించాను. ఏపీ ఎంసెట్లో 13th ర్యాంక్ సాధించాను. నేను ప్రస్తుతం స్పెషల్గా ఇంటర్మీడియట్ చదవడానికని కాకినాడ నుంచి విజయవాడ నారాయణ శ్రీ చైతన్య అకాడమీ గోశాలలో జాయిన్ అయ్యాను. అక్కడ వాళ్ళు చాలా కేర్ చూపిస్తారు, చాలా బాగా చదివిస్తారు కూడా. వాళ్ళు చేసే మోటివేషన్, ప్రిన్సిపల్ సార్ మమ్మల్ని కన్న బిడ్డల్లానే చూసుకుంటారు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు ఒక్క మార్క్ తగ్గినా కూడా ఎందుకు తగ్గింది, అసలు ఏం చేసావు, నీలో లోపం ఏంటి, నువ్వు చేయగలవు. ఎప్పుడు మేము మార్కులు తగ్గినప్పుడు డిప్రెస్ అయినప్పుడు మోటివేట్ చేసి ఇన్స్పైర్ చేసి మాకు ఇన్స్పిరేషన్ మోటివేషన్ క్లాసెస్ కూడా పెట్టించారు. బిఎస్ రావు సార్ కూడా వచ్చేవాళ్ళు. క్యాంపస్కి వన్స్ వీక్ వస్తారు, వచ్చి మాతో ఇంటరాక్ట్ అవుతారు. ఏమైనా కంప్లైంట్స్ ఉంటే చెప్పండి, నేను మీ తాతగారిలాగా ఫీల్ అయ్యి ఫ్రీగా ఉండండి అని మమ్మల్ని ఎప్పుడూ మోటివేట్ చేస్తారు. అవును, శ్రీ చైతన్య స్ట్రెస్ ఉంటుంది అంటారు, ఎందుకంటే మనకు మార్కులు రాకపోతే మనమే డిప్రెస్ అయ్యి అలా అవుతాం. కానీ ఎప్పుడు ప్రిన్సిపల్స్, టీచర్స్, పేరెంట్స్ ఉండి ముందుకు నడిపిస్తారు. నన్ను అలానే నడిపించారు, అందుకే నాకు వచ్చింది. మనం బాగా చదవాలి, మనకి ర్యాంక్ కావాలి, మార్కులు కావాలి అనే తప్పన ఉండాలి. కానీ అది మనని డామినేట్ చేయకూడదు. మన పేరెంట్స్, మన టీచర్స్ మనకి ఒక పాత్ వేస్తారు, మనం ఆ పాత్లో వెళ్ళాలి, కష్టపడి చదవాలి. కష్టపడకుండా ఏ ఫలితం రాదు. చాలామంది చదువుతారు, ఏపీలో అందరూ చదువుతారు, కానీ మనకి ర్యాంక్ రావాలంటే మనం కష్టపడాల్సిందే కదా, ఊరికినే రాదు. మనం కాబట్టి పేరెంట్స్ చెప్పినట్టు, టీచర్స్ చెప్పినట్టు అదే ఫాలో అవ్వాలి, అప్పుడే వస్తుంది. మనకు వాళ్ళ ఆశీస్సులు చాలా అవసరం. స్టడీ అవర్స్లో 100% కాన్సన్ట్రేషన్ ఉండాలి. అంటే ఒకటి పక్కన వాళ్ళ గురించి ఆలోచించకూడదు. 100% కాన్సన్ట్రేషన్. టీచర్స్ చెప్పింది క్లాసులో కరెక్ట్గా వినాలి. మళ్ళీ స్టడీ అవర్స్లో ఫస్ట్ నోట్స్ చదవాలి, దాని తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇంకా డౌట్లు ఉంటే తప్పనిసరిగా మనం డౌట్లు క్లారిఫై చేయాలి, వదిలేయకూడదు, ఏది నెగ్లెక్ట్ చేయకూడదు. ఇక్కడేమో 157 out of 160, అక్కడ 149 out of 153, అంటే 7 డిలీట్ చేశారు. నేను రెండు ఒకేలానే రాశాను, నాకేమీ తేడా అనిపించలేదు. ఐపీ మార్క్స్ వల్ల వేరియేషన్ వచ్చింది అంతే అండి.